పసిపిల్లల పాల బుగ్గల్లా ప్రమిదల్లో వాడే దూది పింజల్లా మెత్తగా బౌన్సీగా ఉండే బన్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా మిక్సీ జార్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ, 3 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఓ చిటికెడు బేకింగ్ సోడా, 1/2 కప్పు పెరుగు, 1.5 కప్పు నీళ్లు పోసేసి చక్కగా అంతా కూడా కలిపేసి దోసల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అన్ని కూడా ఒకే కప్తో మెజర్ చేసుకున్నారంటే మీకు కూడా పిండి ఇంతే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. నెక్స్ట్ ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని 1 గంట నూనె, 1 మినపగుళ్ళు, 1 స్పూన్ పోపు దినుసులు వేసి పప్పులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసి 50% మగ్గించేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పిండిలో కలిపేసి 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఈ పిండి 1 గంట వేసుకుని 2 వైపులా కూడా 1 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బౌన్సీ బన్ దోశలు రెడీ. నీతో పాటుగా ఈ రెసిపీ ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో నాకు ఫార్వర్డ్ చేసి లింక్ అని DM చేయండి.